Maths class, IIT 6th and 7th standard students. Topic congruent angles. సో లాస్ట్ క్లాస్లో మధ్యలో గ్యాప్ వచ్చింది, నేను ప్రాక్టికల్ డ్యూటీకి వెళ్ళడం వలన. కంప్లీట్ యాంగిల్ అండ్ స్ట్రైట్ యాంగిల్ చెప్పుకొని దాని మీద ప్రాబ్లమ్స్ చేసినాం. సో కాంగ్రుయెంట్ యాంగిల్స్ న్యూ టాపిక్. డెఫినిషన్ ఏంటంటే, ఇఫ్ టూ యాంగిల్స్ హ్యావ్ ద సేమ్ మెషర్ ఆర్ నోన్ యాజ్ కాంగ్రుయెంట్ యాంగిల్స్. టూ angles having the same measure, దీన్నే మెజర్ అంటారు, ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ మెషర్, ఆర్ నోన్ యాజ్ కాంగ్రుయెంట్ యాంగిల్స్. అంటే ఏవైనా రెండు యాంగిల్స్ ఒకే రీడింగ్ని కలిగి ఉంటే, అంటే ఒకే నెంబర్ కలిగి ఉన్నట్లయితే వాటిని కాంగ్రుయెంట్ యాంగిల్స్ అనొచ్చు. అనదర్ నేమ్ ఆఫ్ కాంగ్రుయెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ యాంగిల్స్ అని కూడా అంటారు. కాంగ్రుయెంట్ యాంగిల్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఈక్వల్ యాంగిల్స్. ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు, టూ రేస్ యాంగిల్ FED లేదా యాంగిల్ DEF వచ్చేసి 45 డిగ్రీస్ ఉంది. ఇంకొక యాంగిల్ కూడా తీసుకుంటున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ABC, దిస్ ఈజ్ ఆల్సో మెజరింగ్ 45 డిగ్రీస్. అంటే ఈ రెండు యాంగిల్స్ ఒకే రీడింగ్ని కలిగి ఉన్నాయి, సేమ్ మెషర్, సేమ్ రీడింగ్, 45 డిగ్రీస్ 45 డిగ్రీస్. కాబట్టి వీటిని ఏమంటాం, కాంగ్రుయెంట్ యాంగిల్స్ అంటారు. అలా కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ YOX ఇచ్చాడు, దిస్ ఈజ్ 30 డిగ్రీస్ అన్నాడు. ఇంకొక యాంగిల్ వచ్చేసి యాంగిల్ POQ, దిస్ ఈజ్ ఆల్సో 30 డిగ్రీస్. దీన్నే యాంగిల్ POQని మనం ఇట్లయినా డ్రా చేసుకోవచ్చు, ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. POQ 30 డిగ్రీస్. మీరు చూడాల్సింది రెండు ఒకే షేప్లో ఉన్నాయా, ఒకే సైజులో ఉన్నాయా కాదు, యాంగిల్ ఒకేలా ఉందా లేదా. అవి ఎట్లన్నా ఉండనివ్వండి, లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ ఎలా ఉన్నా మీరు నోటీస్ చేయాల్సింది నెంబర్. 30 డిగ్రీస్ 30 డిగ్రీస్, లేదా 24 డిగ్రీస్ 24 డిగ్రీస్, 18 డిగ్రీస్ 18 డిగ్రీస్ అలా ఉన్నట్లయితే నెంబర్ ఒకేలా ఉంటే వాటిని ఏమంటామంటే కాంగ్రుయెంట్ యాంగిల్స్ అంటారు. దేర్ ఫోర్ ఇక్కడ వచ్చేసి ఫిగర్ ప్రకారం మనకి ఇక్కడ యాంగిల్ ABC ఈక్వల్ టు యాంగిల్ DEF దట్ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ వచ్చింది. కాబట్టి ఈ రెండు కాంగ్రుయెంట్ యాంగిల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ ప్రకారం యాంగిల్ XOY ఈక్వల్స్ టు యాంగిల్ POQ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 30 డిగ్రీస్. వీటిని కూడా మనం కాంగ్రుయెంట్ యాంగిల్స్గా తీసుకుంటాం. నెక్స్ట్ వన్, బైసెక్టార్ యాంగిల్స్. బైసెక్టార్ ఆఫ్ యాంగిల్స్. సో బైసెక్టార్ ఆఫ్ యాంగిల్స్ డెఫినిషన్ ఏంటంటే, ఏ రే విచ్ డివైడ్స్ an angle into two congruent angles. Two congruent angles is called the bisector of angles. అంటే ఏదైనా ఒక రే, ఆల్రెడీ రే డెఫినేషన్ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. ఏదైనా ఒక రే అనేది డివైడ్ చేయాలి. దేన్ని డివైడ్ చేయాలంటే రెండు కాంగ్రుయెంట్ యాంగిల్స్. కాంగ్రుయెంట్ యాంగిల్ అంటే ఏం చెప్పాం, సేమ్ యాంగిల్ అంటే లేదా సేమ్ నెంబర్ వచ్చేటట్లు ఒక రే ఒక యాంగిల్ని డివైడ్ చేస్తే దాన్ని మనం బైసెక్టార్ ఆఫ్ యాంగిల్గా తీసుకుంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి
టోటల్ యాంగిల్ తీసుకుంటున్నాం పిఆర్ అండ్ హియర్ ఇట్ ఈస్ క్యూ. సో యాంగిల్ పిక్యూఆర్ టోటల్ వచ్చేసి 75 degrees ఉంది. ఇప్పుడు ఒక రే తీసుకుంటున్నాం. ఈ రే ఏం చేయాలి అంటే ఈ 75 degreesని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసింది అనుకోండి. సో 2 ఈక్వల్ పార్ట్స్ అంటే ఇక్కడ ఇంకొక రే క్యూ నుంచి స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ క్యూఎస్ అనుకోండి. QS is the ray which divides 75 into 2 equal parts. So 75 2 equal parts అంటే మీ 75 by 2. 2 1 జా 2 3 జా 6 15 వస్తుంది. 2 7 జా 14 0.1 ఉంటుంది. 10 2 5 జా 10 అంటే ఈచ్ యాంగిల్ దిస్ యాంగిల్ ఈజ్ 37.5 degrees అవుతుంది. ఈ యాంగిల్ కూడా ఎంత అంటే 37.5 degrees. అంటే టోటల్ 75 degrees మనకి 2 ఈక్వల్ యాంగిల్స్గా డివైడ్ అయిపోయింది కాబట్టి దాన్ని బైసెక్టార్ ఆఫ్ యాంగిల్గా కన్సిడర్ చేసుకుంటాం. సో బైసెక్టార్ ఆఫ్ యాంగిల్ అంటే మీ ఏదైనా ఒక రే ఒక యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఇక్కడ 75 కాబట్టి బై 2 చేస్తున్నాం. ఒకవేళ 80 degrees ఉందనుకోండి, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ ఇట్ ఈజ్ 80 degrees బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏమవుతుంది, దీన్ని కట్ చేసుకుంటే ఈచ్ యాంగిల్ ఎంత రావాలి 40 degrees 40 degrees అంటే దాన్ని 2తో డివైడ్ చేయాలి. చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది బైసెక్టర్ ఆఫ్ యాంగిల్స్. సింపుల్, ఇచ్చిన యాంగిల్ని 2తో డివైడ్ చేసి 2 ఈక్వల్ యాంగిల్స్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్ టాపిక్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో ఇక్కడ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా 2 లైన్స్ తీసుకుందాం. ఏబి అండ్ సిడి దట్ ఆర్ ద 2 lines. వెన్ 2 lines ఇంటర్సెక్ట్ అంటే రెండు ఒక చోట కలుసుకున్నాయి. దిస్ ఈజ్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్. దీన్ని ఓ అనుకుందాం. సో వెన్ 2 lines intersect then 2 angles have no common arm. ఏవైనా 2 యాంగిల్స్కి కామన్ ఆర్మ్ ఒకటే లేకపోతే వాటిని ఏమంటామంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. సో డెఫినిషన్ ఇక్కడ ఏం రాసుకుంటాం, డెఫినిషన్ అయితే వెన్ 2 lines intersect then 2 angles have no common arm are called vertically opposite angles. సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ దీనికి డెఫినిషన్ ప్రకారం తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి యాంగిల్స్ వస్తున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏఓసి ఇది ఫస్ట్ యాంగిల్ అనుకుందాం. యాంగిల్ ఏఓసి ఫస్ట్ యాంగిల్ వచ్చింది. అలాగే యాంగిల్ సిఓబి ఇది వచ్చేసి సెకండ్ యాంగిల్. అలాగే యాంగిల్ బిఓడి ఇది వచ్చేసి థర్డ్ యాంగిల్. అలాగే యాంగిల్ డిఓసి ఇట్ ఈస్ ఫోర్త్ యాంగిల్. సో కండిషన్ ప్రకారం ఏం చెప్తున్నాం, ఏవైనా 2 యాంగిల్స్కి కామన్ ఆర్మ్ లేకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబి అండ్ సిడి ఆర్ ద 2 lines ఇంటర్సెక్టింగ్ అట్ ఓ పాయింట్. ఏబిసిడి 2 లైన్లు ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. దెన్ యాంగిల్ ఏఓసి అండ్ యాంగిల్ బిఓడి ఇవి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇట్లా ఎదురెదురుగా ఉన్నాయి. 1 3 వర్టికల్లీ ఆపోజిట్. అలాగే 2కి ఎదురుగా ఉండేదేమి 4 అంటే యాంగిల్ సిఓబి అలాగే యాంగిల్ డిఓఏ ఈ రెండు కూడా ఏమవుతుందంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్గా తీసుకుంటాం. సో అకార్డింగ్ టు డయాగ్రామ్ సో ఇక్కడ యాంగిల్ ఏఓసికి యాంగిల్ బిఓడికి కామన్ ఆర్మ్ ఏది లేదు.
అంటే కామన్ ఆర్మ్ అంటే ఏమి, ఓసీ అనేది కామన్ దేనికి, ఓఏకి ఓబీకి మధ్యలో ఉంది, ఇది కామన్ ఆర్మ్. కానీ యాంగిల్ ఏఓసీకి కామన్గా ఏది లేదు మధ్యలో, కాబట్టి అవి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనుకుంటాం. దేర్ఫోర్ యాంగిల్ 1 అండ్ యాంగిల్ 3 ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. 1కి ఎదురుగా ఉండేది 3. అలాగే యాంగిల్ 2 అండ్ యాంగిల్ 4 ఆర్ ఆల్సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. సో యాంగిల్ 1ని ఏమనుకున్నాం, యాంగిల్ ఏఓసి అని, యాంగిల్ 3ని వచ్చేసి యాంగిల్ బిఓడి అనుకున్నాం. దేర్ఫోర్ యాంగిల్ ఏఓసి అండ్ యాంగిల్ బిఓడి form one pair of vertically opposite angles. AOC BOD vertically opposite angles. అలాగే నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ బిఓసి, సెకండ్ యాంగిల్ ఫోర్త్ యాంగిల్ కదా, ఇదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ తీసుకున్నట్లయితే యాంగిల్ బిఓసి అండ్ యాంగిల్ ఏఓడి. సో అక్కడ బిఓసి అంటే సెకండ్ యాంగిల్, ఏఓడి అంటే ఫోర్త్ యాంగిల్. యాంగిల్ బిఓసి అండ్ యాంగిల్ ఏఓడి ఫార్మ్ అనదర్ pair of vertically opposite angles. సో డయాగ్రామ్ చూసి మనం ఇది చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్. సో సప్లిమెంటరీ యాంగిల్స్ డెఫినిషన్ తీసుకున్నట్లయితే ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్, అంటే ఏవైనా రెండు యాంగిల్స్ని మనం సమ్ అంటే యాడ్ చేయాలి, చేస్తే హూస్ మెషర్ ఈస్, అంటే వాటి వాల్యూ వచ్చేసి 180 degrees కావాలి, ఆర్ కాల్డ్ ద సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఏవైనా రెండు యాంగిల్స్ తీసుకొని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎగ్జాక్ట్గా 180 degrees అయినట్లయితే వాటిని ఏమంటామంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంట. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ పిక్యూఆర్ వచ్చేసి 110 degrees ఇచ్చాడు. యాంగిల్ పిక్యూఆర్ 110 degrees. అలాగే నెక్స్ట్ వన్ యాంగిల్ ఎస్టియు వచ్చేసి 70 degrees ఇచ్చాడు. ఇప్పుడు ఈ వాల్యూస్ యాడ్ చేస్తే 110 + 70 యాడ్ చేసినట్లయితే ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే 110 70 దట్ బికమ్స్ 180 అవుతుంది. కాబట్టి వీటిని ఏమంటాం సప్లిమెంటరీ యాంగిల్స్ అంట. దెర్ఫోర్ ఇన్ ఫిగర్ యాంగిల్ పిక్యూఆర్ అండ్ యాంగిల్ ఎస్టియు ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఎందుకు సప్లిమెంటరీ యాంగిల్స్ అన్న, వాటిని యాడ్ చేసింటే వాల్యూ ఎంతకి ఈక్వల్ అయిందంటే 180కి ఈక్వల్ అయింది. యాంగిల్ పిక్యూఆర్ ప్లస్ యాంగిల్ ఎస్టియు దట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పిక్యూఆర్ వాల్యూ 110 degrees, ఎస్టియు వాల్యూ 70 degrees. ఈ రెండు యాడ్ చేస్తున్నాం, వాల్యూ ఎంత అయిందంటే 180 degrees అయింది. అంటే ఏవైనా రెండు యాంగిల్స్ మనం యాడ్ చేస్తే ఆ వాల్యూ 180 degrees అయినట్లయితే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. దేర్ఫోర్ ఈచ్ ఆఫ్ దీస్ యాంగిల్స్ ఆర్ ది సప్లిమెంటరీ ఆఫ్ ది అదర్గా తీసుకుంటాం. దేర్ఫోర్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ యాంగిల్స్ is called supplementary
ఆఫ్ ది అదర్. ఇంకొక యాంగిల్ యొక్క సప్లిమెంట్ యాంగిల్గా తీసుకుంటాం. అంటే 110 degrees 70 degreesకి సప్లిమెంటరీ యాంగిల్ అయితే 70 degrees 110 degreesకి సప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. ఎందుకంటే 70కి 110 యాడ్ చేస్తేనే మీకు 180 అవుతుంది. అలాగే 110కి 70 degrees యాడ్ చేస్తేనే 180 అవుతుంది. కాబట్టి ఈ రెండు యాంగిల్స్ని ఒకదానికొకటి సప్లిమెంటరీ యాంగిల్స్గా కన్సిడర్ చేసుకుంటాం. దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సప్లిమెంట్ ఆఫ్ 75 degrees అన్నాను. 75 degreesకి సప్లిమెంట్ యాంగిల్ నువ్వు కనుక్కోవాలి. అంటే 75 degreesని 180లో సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి? దట్ ఇంప్లైస్ 180 మైనస్ 75. ఎందుకు 180 వచ్చింది? సప్లిమెంట్ అంటే టోటల్ యాంగిల్ 180 కావాలి. 75 యొక్క సప్లిమెంట్ అంటే 75ని 180లో సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే 180లో 75 సబ్ట్రాక్ట్ చేస్తే పోదు కాబట్టి బారో తీసుకుంటాం. 10 మైనస్ 5 5. బారో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 7 7 మైనస్ 7 0 1 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 105 degrees. అంటే 75 degrees యొక్క సప్లిమెంట్ యాంగిల్ ఎంత అంటే 105 degrees. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే సప్లిమెంట్ ఆఫ్ 32 degrees అన్నాడు. సప్లిమెంట్ అంటే 180, 32 degrees యొక్క సప్లిమెంట్ యాంగిల్ కావాలంటే 180 degreesలో ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 32 సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే 180లో 32 సబ్ట్రాక్ట్ చేసుకుంటే 10 మైనస్ 2 ఎంత అంటే 8. బారో వెళ్ళింది కాబట్టి 7 ఉంటుంది. 7 మైనస్ 3 ఎంత అంటే 4 1. కాబట్టి ఎంత అంటే 148 degrees 32 degreesకి సప్లిమెంట్ యాంగిల్, లేదా 32 degrees 148 degreesకి సప్లిమెంట్ యాంగిల్గా కన్సిడర్ చేసుకుంటాం. సో సప్లిమెంట్ అంటే వాడు ఇచ్చిన నెంబర్ని 180లో సబ్ట్రాక్ట్ చేయాలి. సో నేను ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ చేశాను. మీరు 180 లోపు ఎంతన్నా తీసుకోండి నెంబర్, ప్రాబ్లం లేదు. 180 కంటే ఎక్కువ తీసుకోవద్దండి, ఎందుకంటే సప్లిమెంట్ అంటే 180ని. సో 180 లోపు ఎంతన్నా యాంగిల్ తీసుకొని ఏవైనా 2 ఎగ్జాంపుల్స్ రాసి నాకు సెండ్ చేయాలి. అది హోంవర్క్ అనమాట. అంటే నేను ఇక్కడ 2 చేశాను కదా, 75 degreesకి 32 degreesకి చేశాను. మీరు వేరే యాంగిల్ 180 లోపు ఎంతన్నా తీసుకోండి, నో ప్రాబ్లం. 180 0 పైన, 0 కంటే ఎక్కువ అంటే 1 degree నుంచి 180 లోపు అంటే 179 degreesకి మధ్యలో ఎంతన్నా తీసుకొని ఏవైనా 2 ఎగ్జాంపుల్స్ ఇట్లా చేసి నాకు సెండ్ చేయండి. సో ప్రాబ్లమ్స్ తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సప్లిమెంటరీ ఆఫ్ కాంప్లిమెంటరీ ఆఫ్ an angle 20 degrees. ఇలా క్వశ్చన్ ఇచ్చాడు అనుకుందాం. ఫైండ్ ద సప్లిమెంటరీ ఆఫ్ కాంప్లిమెంటరీ ఆఫ్ 20 degrees. అంటే ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ లాస్ట్ లైన్ తీసుకోవాలి. కాంప్లిమెంటరీ ఆఫ్ 20 degrees తీసుకుందాం. అంటే ఆన్సర్ లేదా సొల్యూషన్ కాంప్లిమెంటరీ ఆఫ్ 20 degrees. ఇందాక సప్లిమెంటరీ అంటే ఎంతన్నా 180 degrees అనుకోవాలి. కాంప్లిమెంటరీ అంటే 90 degrees గుర్తుపెట్టుకోండి. సో కాంప్లిమెంటరీ ఆఫ్ 90 degrees అంటే అర్థం ఏమంటే 90 degreesలో నుంచి 20 degrees సబ్ట్రాక్ట్ చేయాలి అని అర్థం. కాంప్లిమెంటరీ అంటే 90 అని అర్థం. సప్లిమెంటరీ అంటే ఎంత? 180. సో కాంప్లిమెంటరీ ఆఫ్ 20 degrees అంటే 90లో 20 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 70 degrees. వాడు క్వశ్చన్లో ఏమన్నాడు? సప్లిమెంటరీ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 20 degrees. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 20 degrees ఎంత వచ్చింది? 70 degrees. ఈ 70 degreesకి ఏం కనుక్కోవాలి మనం? సప్లిమెంటరీ యాంగిల్. అంటే సప్లిమెంటరీ ఆఫ్ 70 degrees. దట్ ఇంప్లైస్ సప్లిమెంటరీ అంటే ఎంత? 180 degrees మైనస్ 70 degrees. సో 180లో 70 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అంటే 110 degrees అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఫైండ్ ద సప్లిమెంటరీ ఆఫ్ కాంప్లిమెంటరీ ఆఫ్ an angle
38 degrees అన్నాడు. అంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలా, కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 38 degrees. సో సొల్యూషన్ లేదా ఆన్సర్లో కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 38 degrees. సో కాంప్లిమెంటరీ అంటే ఎంత చెప్పాం, 90 degrees మైనస్ 38 degrees. సో 90లో 38 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 10 మైనస్ 8 2, బారో వెళ్ళింది 8 ఉంటుంది, 8 మైనస్ 3 ఎంత 5 ఈక్వల్ టు 52 degrees. ఇప్పుడు దీనికి ఏం చేయాలి, మనం సప్లిమెంటరీ కనుక్కోవాలి. సో సప్లిమెంటరీ ఆఫ్ 52 degrees, దట్ ఇంప్లై సప్లిమెంటరీ అంటే 180 degrees మైనస్ 52 degrees. సో సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే 180లో 52 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 10 మైనస్ 2 8, బారో వెళ్ళింది 7 మైనస్ 5 ఎంత అంటే 2 1, దట్ ఈక్వల్స్ టు ఆన్సర్ 128 degrees. థర్డ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి. ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ మాదిగానే యాజ్ ఇట్ ఈస్. సబ్ట్రాక్షన్స్ తెలిస్తే చేయొచ్చు. సో హోంవర్క్ చేసి పేరెంట్స్ సైన్తో నాకు ఆన్సర్స్ సెండ్ చేయాలి. కొంతమంది లేట్గా రాసుకుంటున్నారు. అలాగే మధ్యలో 3 days గ్యాప్ వచ్చింది మనకి ప్రాక్టికల్ డ్యూటీకి వెళ్ళినప్పుడు. అప్పుడు మీకు ఎగ్జామ్స్ లర్నింగ్ ఇచ్చాను ఇంతకుముందు. మ్యాక్సిమం మెంబర్స్ చెప్పకపోయినా వర్క్ కంప్లీట్ చేశారు. ఫ్యూ మెంబర్స్ అంటే జస్ట్ బిలో 5 members మాత్రము ఇప్పటికీ లర్నింగ్ కానీ లేదంటే ఎగ్జామ్ కానీ కంప్లీట్ చేయలేదు. మిగతా వాళ్ళకు కూడా నేనేం చెప్పలే ఇంక రెండోసారి కంప్లీట్ చేసుకోండి అని. వాళ్ళందుకు వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా కంప్లీట్ చేసి నాకు సెండ్ చేశారు. మిగిలిన 5 members 4 members ఎందుకు చేయట్లేదు అంటే అది మళ్ళీ ప్రత్యేకంగా మీకు మీ నేమ్ మెన్షన్ చేసి చెప్పాలన్నా వర్క్ కంప్లీట్ చేసుకోండి అని. త్వరగా కంప్లీట్ చేయండి. వర్క్ కంప్లీట్ చేయకపోతే నాకు వచ్చిన నష్టం ఏం లేదు, మీకే సబ్జెక్ట్ అనేది రాదు. ఫర్దర్గా సబ్జెక్ట్ రావాలనుకున్న వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా వర్క్ కంప్లీట్ చేసుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. కాంప్లిమెంటరీ అంటే 90 degrees అని గుర్తుపెట్టుకోండి. ఈ ఫాలోయింగ్ యాంగిల్స్కి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఒక్కొక్క యాంగిల్ని 90లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. అంటే 90లో నుంచి 25 సబ్ట్రాక్ట్ చేయండి. అలాగే 90లో నుంచి 40, 90లో నుంచి 89, 90లో నుంచి 55. అంటే సెంటెన్స్ రాయాలి. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 25 degrees ఈక్వల్ టు స్టెప్ రావాలి 90 మైనస్ 25 దట్ ఈక్వల్ టు. అలాగే కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 40 degrees ఈక్వల్ టు ప్రాసెస్ చేయాలి. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 89 degrees ఈక్వల్ టు కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 55 degrees ఈక్వల్ టు. ప్రాసెస్ ప్రకారం స్టెప్ బై స్టెప్ చేసి నాకు ఈ హోంవర్క్ సెండ్ చేయాలి.